కురుక్షేత్రం కేవలం యుద్ధభూమి కాదు, అది మన మనసు. భగవద్గీత ప్రారంభం ఒక ప్రశ్నతో అవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ ధృతరాష్ట్రుడు అడిగిన ఈ ప్రశ్నలో ఒక లోతైన అర్థం ఉంది. కురుక్షేత్రం అనేది కేవలం భూమిమీద ఉన్న ఒక ప్రాంతం మాత్రమే కాదు, అది ప్రతి మనిషి మనసులో జరిగే మంచి చెడుల పోరాటం. అంధుడైన ధృతరాష్ట్రుడు తన కుమారుల పట్ల ఉన్న పక్షపాతంతో అడిగిన ఈ ప్రశ్న మనలోని స్వార్థానికి చిహ్నం. యుద్ధానికి అంతా సిద్ధమైంది. శంఖాల ధ్వనులు మిన్నంటాయి. కాని ఆ సమయంలో అజేయ వీరుడైన అర్జునుడు రథం మీద కుప్పకూలిపోయాడు. గాండీవం చేజారింది. ఇది కేవలం శారీరక బలహీనత కాదు, అది ఒక తీవ్రమైన మానసిక వేదన. ఎందుకు అర్జునుడు అంతలా కృంగిపోయాడు? అసలు ఆ విషాదం వెనక ఉన్న అసలు కారణమేంటి? అర్జునుడి గందరగోళం ప్రేమనా లేక బలహీనతనా? అర్జునుడు కృష్ణుడితో నా రథాన్ని ఇరు సైన్యాల మధ్య నిలబెట్టు అని కోరతాడు. అక్కడ అతను చూసింది శత్రువులను కాదు, తన తాతలను, గురువులను, సోదరులను. అప్పటివరకు గెలుపుమీద ఉన్న దృష్టి ఒక్కసారిగా బంధాలవైపు మళ్ళింది. అర్జునుడు యుద్ధం వల్ల కలిగే అనర్థాలను చాలా తార్కికంగా వివరిస్తాడు. కులక్షయం, కుటుంబ పెద్దలు చనిపోతే ధర్మం నశిస్తుంది. సామాజిక విచ్ఛిన్నం, యుద్ధం వల్ల స్త్రీలు అనాథలవుతారు, వర్ణసంకరం జరుగుతుంది. పాపభీతి, బంధువులను చంపడం వల్ల నరకం సంభవిస్తుందని భయపడతాడు. పైన చూడటానికి ఇవన్నీ గొప్ప ధర్మాలుగా అనిపిస్తాయి, కాని శ్రీకృష్ణుడు వీటిని అంగీకరించలేదు. ఎందుకంటే అర్జునుడు చెప్పేవి జ్ఞానంతో కూడిన మాటలు కావు, అవి మమకారం వల్ల పుట్టిన భ్రాంతి. బాధ్యత నుండి తప్పుకోవడానికి మనం కూడా తరచుగా ఇలాంటి సాకులే వెతుక్కుంటాం. అర్జున విషాదయోగం సామాన్యుడికి ఎందుకు ముఖ్యం? మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ బంధుత్వాలు లేదా ఇష్టాయిష్టాలు అడ్డువస్తున్నాయా? అయితే మీరు అర్జున స్థితిలో ఉన్నారని అర్థం. ఈ అధ్యాయాన్ని యోగం అని ఎందుకన్నారంటే మనలోని లోపాలను గుర్తించడం జ్ఞానోదయానికి మొదటి మెట్టు కాబట్టి. ఒక సామాన్యుడు దీని నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే 1. భావోద్వేగాలకు లొంగిపోవద్దు. మనం తీసుకునే నిర్ణయం ధర్మబద్ధంగా ఉండాలి, కాని కేవలం ఎమోషన్స్తో కూడినది కాకూడదు. సమస్యను ఎదుర్కోవడం, సమస్యను చూసి భయపడి ఆయుధాలు పారేయడం వీరత్వమనిపించుకోదు. సరైన గురువును వెతకడం. అర్జునుడు తన గందరగోళాన్ని కృష్ణుడికి చెప్పడం వల్లే గీతోపదేశం పుట్టింది. మన సమస్యలను కూడా సరైన వ్యక్తితో పంచుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది. అర్జునుడు అక్కడ యుద్ధం వద్దన్నది అహింసమీద ప్రేమతో కాదు, కేవలం నావారు అనే మమకారంతోనే. ఒకవేళ ఎదురుగా ఉన్నది తన బంధువులు కాకపోతే అర్జునుడు ఇంతలా బాధపడేవాడు కాదు. కాబట్టి మన బాధల్లో చాలా వరకు మన స్వార్థం లేదా మమకారం నుండే పుడతాయి. రాబోయే కాలంలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్యగా మారుతుంది. అలాంటి సమయంలో సైకాలజీ పుస్తకాల కంటే భగవద్గీతలోని ఈ మొదటి అధ్యాయం మనిషికి తనలోని భయాన్నే అద్దంలా చూపిస్తూ దాన్ని ఎలా అధిగమించాలో నేర్పించే గొప్ప హీలింగ్ టూల్గా మారుతుంది.